అరే దుర్మార్గుడా, నువ్వు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని అబద్ధాలు హరీష్ రావు. 4,00,000 కోట్లు మాట్లాడుతున్నారు కదా. కార్పొరేషన్లు దాదాపు 70 నుంచి 80 కార్పొరేషన్లు. ప్రతి కార్పొరేషన్ దుర్మార్గుల మీరు 5 నుంచి 10 వేల కోట్లు అప్పు చేసిర్రా మీరు. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం. ఈ కుటుంబాన్ని, ఆ పార్టీని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల అప్పు ఉంటే ఈ దుర్మార్గులు దాన్ని 8,00,000 కోట్లు అప్పు చేసిరు. ఏం చేసిర్రు అంటే 4 రాష్ట్రాల యొక్క బడ్జెట్ని దిగమింగి ఇప్పుడు మోతబరి మాటలు మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు? అరే అబద్ధాలను మించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మామను మించిన వాళ్ళు అబద్ధాల్లో, బావ మించిన బావమరిది, బావని మించిన బావ. ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కావు. నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే. అరే మిమ్మల్ని రాకుండా మీరు చెప్పింది ఒక దగ్గరికి, పోయేది ఒక దగ్గరికి. అరే యుద్ధం చేయని సతానప్పుడు ఎందుకు మాట్లాడతారు పగలబాలు? మూతవారి మాట్లాడకండి. వస్తాను దేనికి? నువ్వు ఎందుకు పోయినావు టీఆర్ఎస్ భవన్కి? నువ్వు వస్తున్నావు ఎక్కడికి? గన్ పార్క్ టీఆర్ఎస్ భవన్ పక్కన ఉందా? గన్ పార్క్ అసెంబ్లీ పక్కన ఉందిరా. అది తెలుసుకోండి అమ్మా. మీరు అసెంబ్లీకి వస్తామని తెలుస్తూ ఉంటుంది మీకు. అసెంబ్లీ పక్కన అమరవీరుల స్తూపం, గన్ పార్క్ ఉంది. అమరవీరుల స్తూపం తెలియదు కదా మీకు? మేము చెప్తున్నాము. అమరవీరుల స్తూపంకి వస్తున్నాం. మీరు ఎందుకు టీఆర్ఎస్ భవన్ పోయిర్రు? ఎందుకు టీఆర్ఎస్ భవన్ దగ్గర పోలీసు చెప్పింది సమాచారం ఇచ్చింది? ఎందుకు అరెస్ట్ అయ్యారు మీరు? పోలీసు చెప్పేది మీరే, అరెస్ట్ అయ్యేది మీరే, టీఆర్ఎస్ భవన్ పోయేది మీరే, మా మీద రాళ్ళు వేసేది కూడా మీరే. నేనేమంటున్నా, అరెస్ట్ కాదు. చూడండి, ఒకటే సూటి ప్రశ్న. మేము గన్ పార్క్ దగ్గర రామన్నాము, లేకుంటే సోమాజి దగ్గర ప్లేస్ కబన్నాము. ఆయన ఎక్కడ పోయిండు? టీఆర్ఎస్ భవన్ పోయిండు. ఇంతకు అబద్ధాలు ఎవరు ఆడిండు? ఎవరు దాక్కున్నాడు? హరీష్ రావే కదా. టీఆర్ఎస్ భవన్ ఎందుకు పోయిండు? టీఆర్ఎస్ భవన్ పక్కన ఉందా గన్ పార్క్? లేకుంటే అమరవీరుల స్తూపం పక్కన గన్ పార్క్ ఉందా? మన టీఆర్ఎస్ భవన్ ఉందా? లేకపోతే సోమాజి పక్కన ఉందా టీఆర్ఎస్ భవన్? అరే మీ భవనంలోకి వెళ్ళి మీ కార్యకర్తలకు చెప్పుకొని డ్రామాలు ఆడి కింద పడిపోయి మళ్ళీ నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నాడు తన్నీరు హరీష్ రావు, అబద్ధాల పుట్టి హరీష్ రావు. కేసీఆర్ని మాజీ ముఖ్యమంత్రి ఎవరు చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు చేసిర్రు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉంటారు, ప్రతిపక్ష హోదాలో మీరుంటారు. అది మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ సిద్దిపేట సోంబేరి, ఈ సిరిసిల్ల సన్నాసులు ఎన్ని ప్రభావాలు మాట్లాడినా, ఎన్ని పట్టబాజీ మాట్లాడినా 4 కోట్ల తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. అరే దుర్మార్గులారా, 1,142 కోట్ల టెండర్ ఉంటే 2,000 కోట్ల టెండర్, 3,000 కోట్ల కామెంట్లు అందులో అజ్జోపరా ఎక్కరాని సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు. లెక్కలు తెలియదు మీకు. 1,142 కోట్ల యొక్క టెండర్ బిల్లు ఉంటే 2,000 కోట్ల స్కామ్ అయింది, 3,000 కోట్ల స్కామ్ అని చెప్పినటువంటి అబద్ధాల హరీష్ రావు, కోతల రామారావు, మీరు చెప్పండి. నేనేమంటాను అంటే నాణ్యమైనటువంటి వ్యవస్థని, ఇప్పుడు ఒక బట్ట వేసుకుంటే, ఒక షూ వేసుకుంటే, ఒక టై కట్టుకుంటే క్వాలిటీ క్వాంటిటీ బాగుండాలి. ఇప్పుడు చాలా మటుకు గతంలో సీరియల్ గుజా తెప్పించిన దుర్మార్గం మాట్లాడుతుంది. ఈ మాటలు సీరియల్ని తీసుకొచ్చింది మేమే, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కూడా మనమే. ఈ టెండర్ ద్వారా ఈ టెండర్ అవుతుందని చెప్పి తెలియకపోతే వాళ్ళ అజ్ఞానం పడకష్టాలి. తెలియలేని తక్కువ దద్దమ్మలు, అహంకారంగా మాట్లాడే దద్దమ్మలు,
అధికారం పోయినటువంటి దుర్మార్గులు శవాల మీద పేలాలు వేసుకునే మొఖాలు ఇవి. ఇక వీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు తప్పిన ముఖాలు, శరం లేని ముఖాలు ఇవి. మాకు సంబంధం లేదండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఐపీఎస్ ఉండే, అప్పుడు సెక్యూరిటీ. ఇప్పుడు ఆయన ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఆయనకి ఎందుకు ఇస్తారండి సెక్యూరిటీ? ఆయనతో ఏం పోయేది, ఏం వచ్చేది? ఎట్లుంటుంది? ఉంటే బాధ్యత వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పక్క కార్యకర్తలు లేదు, వాళ్ళకి ఉంటారు కార్యకర్తలు. గతంలో మీరు ఏం చేసిర్రు? గతంలో మీరు ఐపీఎస్ చేసారు కదా. ఐపీఎస్ ఉంటారు కాదుగా ఇప్పుడు. అప్పుడే మాట్లాడతాం. ఇంకా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకు ఇంకా మా గురుతర బాధ్యత ప్రమోషన్ ఇచ్చడము, ఒక డైరెక్టర్ నుంచి ఎండీ చేసాము. మార్చిలే పదోన్నతి అంటారు దాన్ని. వాళ్ళకేం తెలుసు పదవి పదోన్నతి? అనపడ్ గవర్గాన్లు మంది మీద రాలేసే మొక్కలు. ఇలాంటి దుర్మార్గంగా మాట్లాడకండి. సిగ్గు తప్పిన ముఖాలు, శరం లేని ముఖాలు, పనుకుమాల ముఖాలు, పాసుపళ్ళు వేసుకొని పొద్దుల్లోగానే మంది మీద ఏడ్చే ఈ ముఖాలకు ఏం తెలుసు మంచి చెడు గురించి? ఎస్, 10 సంవత్సరాల ఏమైంది అది కూడా తీసుకురావాలి. 10 సంవత్సరాలు నువ్వు పనిచేసిన ఐపీఎస్ అది కూడా తీసుకురావాలి. నువ్వు ఎన్ని మాట బీఎస్పీ జెండా కప్పుకొని ఎన్ని మాటలు అది కూడా మాట్లాడదాము. కేసీఆర్ని నానా బూతు తిట్టినని వాళ్ళల్లో మొదటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అరే తాగబోతు కేసీఆర్ అన్నాడు ఈయనే కదా, తిరుగుబోతు కేటాయినది ఈయనే కదా, అబద్ధాలు హరీష్ రావు చెప్పింది ఈయనే కదా. వాళ్ళ పక్కన పోగానే వాళ్ళందరూ పుణ్యాత్మలు అయిపోయారు. చెప్పండి, ఈయనే కదా నానా మాటలు మాట్లాడి బీఎస్పీ కండ వేసుకొని మూతమరి మాటలు మాట్లాడి కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని నానా బండ పచ్చి బూతులు, వినలేని బూతులు, చెప్పలేని బూతులు మాట్లాడింది ఎవరంటే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేనేమంటున్నా, మాట మీద ఉండాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చదువుకున్న విద్యావంతులు, విద్యావేత్తలు. మీరు ఒకటే మాట మీద ఉండండి. 36 మాట ఏం మాట్లాడుతారు? కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన గుర్రమే కావచ్చు, కానీ ఆయన నక్కల గూటిలో నక్కల గుంపులో చేరు కాబట్టి ఆయననే మేము నక్కలగా భావిస్తాం. గుంట నక్కనే ఆయన ఉండొచ్చు. ఆయన మంచి చేసే మంచి చేసే సునకం ఉండొచ్చు. ఆయన మంచి ఉండొచ్చు, విశ్వాసమైన వ్యక్తి ఉండొచ్చు. కానీ ఆయన చేరిన గుంపు నక్కల గుంపు, గుంట నక్కల గుంపు. కాబట్టి ఆయనకు కూడా ఆ కోవలోకే ఇస్తాం. రైట్. Subscribe us and press the bell icon for more interesting updates.